బలంగా క్రైస్తవ జీవితంలో ఉండవలసింది. బలమైన క్రైస్తవ జీవితంలో ఏంటిది అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కుటుంబంలో ఏదొచ్చినా సరే, భర్త భార్య మాట వినకపోయినా, భార్య భర్త మాట వినకపోయినా, తల్లిదండ్రుల మాటల బిడ్డలు వినకపోయినా, అలాగే బైబిల్ నీకు అర్థం కాకపోయినా, వాక్యం నీకు అర్థం కాకపోయినా, ఎదుటి వాళ్ళు నేను అర్థం చేసుకోబోతున్నా, కన్నవాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోతున్నా, కానీ వాటన్నిటికీ ఒకే ఒక ఆన్సర్, దట్ ఈస్ బైబిల్ ఇస్తున్న ఆన్సర్, ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ఇది లేకపోతే మటుకి క్రైస్తవ జీవితం అనేది జీరో అయిపోద్ది. గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణదినాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జీవితం మొత్తం ప్రార్థన కనబడుతుంది, వాక్యము కనబడుతుంది. ఈ రెండు వాటి మీద ఆయన ప్రయాణం కనబడుతుంది భూమి మీద. ఒకటి వాక్యం కనబడుతుంది, సువార్త. రెండోది ప్రార్థన జీవితం.